This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్ డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి స్వాగతం. రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్స్ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు ఎస్ఎస్సి, సిజిఎల్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈరోజు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, విత్ రెఫరెన్స్ టు ది ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ 2020 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ని ఒకసారి క్లియర్గా చదివి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇండియా వాటర్ ఇంపాక్ట్ 2020 ఈజ్ ఏ 5-day long summit hosting experts and academicians from all over the world to discuss and debate issues related to the water conservation, water security, and river rejuvenation. Second statement, the event is organized by the Niti Ayog అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి కనుక చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ది విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఇన్ ఇండియా, ఇక్కడ ఒక రిపోర్ట్ గురించి మనకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇట్ లేస్ అవుట్ ఇండియాస్ విజన్ 2035 ఫర్ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ through the integration of the three-tied public health system into Ayushman Bharat. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద త్రీ-టైడ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇంటూ ఆయుష్మాన్ భారత్. సో ఇక్కడ ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక మూడవ స్టేట్మెంట్, విత్ రెఫరెన్స్ టు ది ఇండియన్ గోర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియన్ గోర్కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ అని సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించండి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్, వరల్డ్ బిగ్గెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ being set up in Kutch district, Bikaner district, Mysuru district, Palghar district. సో ఇందులో ఈ హైబ్రిడ్ రెన్యూవల్ ఎనర్జీ పార్క్, వరల్డ్ బిగ్గెస్ట్ రెన్యూవల్ ఎనర్జీ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సో ఈ స్టేట్మెంట్స్ని చదివి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చూద్దాం. S-400 air defense system often mentioned in the news was developed in which of the following country? మనకు S-400కి సంబంధించి చాలాసార్లు మనకు న్యూస్లో రావడం అనేది జరిగింది. S-400కి సంబంధించి సో దీనికి సమాధానం వచ్చేసి రష్యా కరెక్ట్ ఆన్సర్ ఇది. సో దీన్ని డెవలప్ చేస్తున్న దేశం ఏమిటి? రష్యా. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది నేషనల్ ఆయుష్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని చదివి కరెక్ట్ స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, అండర్ ద నేషనల్ ఆయుష్ మిషన్ the Ministry of the Ayush has approved 200 Ayush health and wellness centers in Uttarakhand అని సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉత్తరాఖండ్లో దాదాపుగా 200 ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కాబట్టి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ని కరెక్ట్ స్టేట్మెంట్స్గా మనం గుర్తించాలి. కాబట్టి బోత్ 1 and 2 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి కనుక చూసుకుంటే, which of the following is a landlocked country in Africa?
సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఆఫ్రికాలో ఉన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ కనుక ఒకసారి గమనిస్తే, సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఎస్వతిని అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్రికాలో. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విజయ్ దివాస్ సెలబ్రేటెడ్ టు ల్యాండ్మార్క్ ద విక్టరీ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వార్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని, అదేవిధంగా అనెక్సేషన్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా 1961, కార్గిల్ వార్ 1999, ఇండో పాక్ వార్ 1965 అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్కి సంబంధించి మనం దీన్ని విజయ్ దివస్గా పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ సమాధానం వచ్చేసి ఏ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారం చూద్దాం. యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో టెస్ట్ సిరీస్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా ఉంటుంది. ఆప్షనల్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇవి మనకు ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తున్న సబ్జెక్ట్స్. ఇది మనకు బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. ఇందులో మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మీకు కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దాంతో మీకు దీనికి సంబంధించిన సమాచారం కోసము 8448449709 నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా సో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.